ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం టీఎస్పీఎస్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో క్లియర్గా మెన్షన్ చేసినటువంటి ఫుడ్ బయోటెక్నాలజీ ప్రాసెస్లో డీఫ్లోరిడైజేషన్ టెక్నిక్ యూస్ అండి. ఏంటండి డీఫ్లోరిడైజేషన్ టెక్నిక్ యూస్. ఇందులోనే నేను మీకు ఆల్రెడీ డీసాలినేషన్ దాని గురించి క్లాస్ చెప్పాను. అయితే ఈ డీఫ్లోరిడైజేషన్ అంటే ఏంటి? మీరు నల్గొండ కనుక వెళ్ళుంటే, నల్గొండలో అత్యధిక మొత్తంలో ఫ్లోరైడ్ బాధితులు ఉంటారండి. ఈ ఫ్లోరైడ్ అనేది నీటిలో ఎక్కువ శాతం ఉండడం వలన మీ బోన్స్ డీకే అవ్వడం, మీ యొక్క గమ్స్ ఏవైతే పండ్ల చుట్టూన్న గమ్స్ డీకే అవ్వడం, మీ పండ్లు వీక్ అయిపోవడం, మీకు పుట్టే పిల్లలు కూడా డీఫార్మ్డ్గా పుట్టే అవకాశాలు ఎక్కువగా ఈ ఫ్లోరైడ్ ద్వారా ఉంటుంది. ఏదైతే ఇండియన్ ఐఎస్ఓ వాళ్ళు స్టాండర్డ్గా ఇచ్చినటువంటి లేదా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్ ప్రకారం మీకు ఫ్లోరైడ్ పర్సంటేజ్ ఎంత శాతం ఉండొచ్చు అంటే 1 మిల్లీగ్రామ్ ఉంటే చాలండి. 1 మిల్లీగ్రామ్ పర్ క్యూబ్. ఓకే, 1 మిల్లీగ్రామ్ ఉంటే మాత్రం ఓకే. కానీ దానికి మించిన ఫ్లోరైడ్ కనుక ఉంటే అది తాగడం ద్వారా మీకు ఎన్నో ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ ఫ్లోరోసిస్ గురించి, మెడికల్ ఇష్యూస్ గురించి మీకు వేరే క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఈరోజు మాత్రం మనం డీఫ్లోరినైజేషన్ అంటే నీళ్ళల్లో నుంచి ఈ ఫ్లోరైడ్ అనే పదార్థాన్ని తీసేయడానికి గల ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఫ్లోరైడ్ అట్ ఎక్సెస్ లెవెల్ ఇన్ డ్రింకింగ్ వాటర్ ఇన్ డెవలపింగ్ కంట్రీ ఈజ్ ఎమర్జింగ్ ప్రాబ్లం. మామూలుగా అండి ఎప్పుడైనా చూడండి గ్రౌండ్ వాటర్ని ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేస్తే సాల్ట్స్ అనేవి పెరుగుతాయండి. సాల్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఆ యొక్క కాన్సన్ట్రేషన్లోనే ఫ్లోరైడ్ కూడా ఒక టైప్ ఆఫ్ సాల్ట్ అండి. ఇలా మనం ఓవర్ ఎక్స్ట్రాక్షన్, ఓవర్ ఫర్టిలైజేషన్, ఇవన్నీ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యూజ్ చేస్తే ఫ్లోరైడ్ కంటెంట్ అనేది ఆటోమేటిక్గా రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. దెర్ ఆర్ సోర్సెస్ అవైలబుల్ ఫర్ డీఫ్లోరిడైజేషన్ ఆఫ్ వాటర్ టు ప్రివెంట్ ఫ్లోరోసిస్. డీఫ్లోరిడేషన్ చేస్తే ఫ్లోరోసిస్ని అరికట్టగలవచ్చు. నేను మీకు ఫ్లోరోసిస్ చాప్టర్లో ఇవన్నీ ఫ్లోరోసిస్కి సంబంధించిన నేషనల్ మిషన్ ఏముందో అవి కూడా చెప్పాను. సో దాన్ని కూడా ఒకసారి చూడాలి. There are several different types of deflorinization methods. కొన్ని డీఫ్లోరినైజేషన్ మెథడ్స్ మాట్లాడుకుంటే బోన్ చార్కోల్, ఏదైతే ఆవు కానీ ఎద్దు కానీ బొక్కల నుంచి తయారు చేసినటువంటి బొగ్గు పదార్థం ఉంటుందో దాన్ని యూజ్ చేసి డీఫ్లోరైడ్ చేయడం. కాంటాక్ట్ ప్రిసిపిటేషన్, ఒక ప్రిసిపిటేషన్ లేయర్ని యూజ్ చేసి చేయడం. అల్గోనా మెథడ్ ఏంటండి? అల్గోనా మెథడ్, దీన్నే మనం నల్గొండ టెక్నిక్ అంటాం. దీన్నే మనం నల్గొండ టెక్నిక్ అని కూడా అంటాం. ఆ తర్వాత యాక్టివేటెడ్ అల్యూమినా అంటే అల్యూమినియం పదార్థాలను యూజ్ చేసి డీఫ్లోరిడైజేషన్ చేయడం. అయాన్ ఎక్స్చేంజ్ ద్వారా డీఫ్లోరిడైజ్ చేయడం. ఆ తర్వాత మెంబ్రెయిన్ ఫిల్ట్రేషన్, ఒక మెంబ్రెయిన్ యూజ్ చేసి రివర్స్ ఓస్మోసిస్ ద్వారానో ఎలక్ట్రోలైసిస్ ద్వారానో డీఫ్లోరిడైజేషన్ చేయడం. తర్వాత నానో ఫిల్ట్రేషన్ అండ్ క్లే మెథడ్, నానో మెటీరియల్స్ని యూజ్ చేసి ఫ్లోరిన్ని సపరేట్ చేయడం లేదా క్లేని యూజ్ చేసి సపరేట్ చేయడం. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ టెక్నాలజీస్ ఆర్ రివర్స్ ఓస్మోసిస్ అండ్ ఎలక్ట్రోడయాలసిస్ అండ్ డిస్టిలేషన్. ఏంటండి? ఎలక్ట్రోడయాలసిస్ పద్ధతి ద్వారా చేయొచ్చు, మరియు డిస్టిలేషన్ పద్ధతి లేదా రివర్స్ ఓస్మోసిస్. ప్రతి పేరుని గుర్తుపెట్టుకోండి. మీ ఆన్సర్ ఎంట్రీలో ఇన్ని పేర్లు కనుక రాసి ఉంటే మీ ఎగ్జామినర్కు ఆలోచన వస్తుంది, ఈ అబ్బాయి చాలా బాగా చదివాడు కాబట్టి ఇన్ని రాయగలిగాడు, తన నెక్స్ట్ పాయింట్లు కూడా కరెక్ట్గానే ఉంటుంది అనో ధీమా, ఒక నమ్మకాన్ని వారి మెదడులో మీరు క్రియేట్ చేయాలి. ఆ తర్వాత కనుక మీరు చూస్తే వాళ్ళు కనుక ఎక్స్క్లూజివ్గా నాకు బోర్డ్ చార్కోలే కావాలి, నాకు నల్గొండ టెక్నికే కావాలి అన్నప్పుడు వీటి గురించి క్లియర్గా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ మెథడ్ ఆఫ్ డీఫ్లోరిడైజేషన్, మొట్టమొదటి మెథడ్ ఏమైనా ఉంటే అదేంటండి? బోన్ చార్కోల్ మెథడ్. ఇది 1940ల ప్రాంతం నుంచే చాలా ఫేమస్ అండి. సిన్స్ 1940s, bone charcoal is the oldest known defloridization technique used and successfully removes arsenic from the water. ఇది ఫ్లోరిన్నే కాకుండా ఆర్సెనిక్ని కూడా తగ్గించే ఒక టెక్నిక్ అండి. 1940 నుంచి. మరియు డీఫ్లోరిడైజేషన్లో అత్యంత పాత టెక్నిక్ ఏమైనా ఉందంటే ఆ టెక్నికే బోన్ చార్కోల్ టెక్నిక్ అండి. So this method of fluoride removal is still followed in USA mainly because of large scale use in sugar industry. ఇది ఇప్పటికీ మనం వాడతామండి, ఎందుకంటే షుగర్ ఇండస్ట్రీలో ఎక్కువ శాతం దీన్ని వాడుతున్నాం. The first domestic defloridators were developed in 1960s and 1988. The ICOH filter type was launched by WHO వారు ఈ యొక్క ఫిల్టర్ని లాంచ్ చేశారండి. ఎందుకంటే ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయో ఆఫ్రికా వంటి దేశాల్లో దీన్ని యూజ్ చేసుకునేందుకు.
సో ఈ బోన్ చార్కోల్ మెథడ్లో ఏముంటుందంటే బోన్ చార్కోల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై క్యాల్సిఫికేషన్ ఆఫ్ ఎనిమల్ బోన్స్. మీ యొక్క ఎనిమల్స్ది మొత్తం కట్ చేసిన తర్వాత మిగిలినటువంటి బోన్స్ ఏవైతున్నాయో వాటిని ఆర్ కార్బనైజింగ్ బోన్ అట్ టెంపరేచర్స్ ఆఫ్ 1100 to 1600 ఈ బోన్స్ని కాలబెట్టడం ద్వారా వాటిని బొగ్గులా చేయడం ద్వారా మీకు వచ్చిన ఆ బొగ్గు పదార్థంతోనే వీటిని డీఫ్లోరినైజ్ చేస్తాం. బోన్ చార్కోల్ కన్సిస్ట్ ఆఫ్ బోన్ నుంచి వచ్చినటువంటి బొగ్గు ఏదైతుందో ఏమేమి ఉంటాయండి అందులో కాల్షియం ఫాస్ఫేట్ మరియు కార్బోనేట్స్. ఏమేమి ఉంటాయి? కాల్షియం ఫాస్ఫేట్స్ మరియు కార్బోనేట్స్. Using bone charcoal, defluoridization technique has become simple and regenerative without significant loss of binding capacity for fluoride. చాలా సింపుల్గా అయిపోతుందండి, దాంట్లోంచి ఫ్లో చేస్తే చాలు. టుడే బోన్ చార్కోల్ ఈజ్ రిప్లేస్డ్ బై అయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ అండ్ యాక్టివేటెడ్ అలుమినా, బట్ డొమెస్టిక్ లెవెల్ ఆఫ్ బోన్ చార్కోల్ సీమ్స్ టు బి వర్క్ వెల్. ఈరోజు మాస్ ప్రొడక్షన్లో ఇది వాడకపోవచ్చు, కానీ ఇప్పటికీ ఇంట్లల్లో గనక మీరు డీఫ్లోరినేషన్ చేద్దామనుకుంటే బోన్ చార్కోల్ని చిన్నపాటి పేపర్ బ్యాగ్లో పెట్టి నీళ్ళల్లో పెట్టి దాంట్లో నుంచి నీళ్లు పంపిస్తే దాదాపు చాలా వరకు కూడా మీరు డీఫ్లోరిడైజేషన్ నుంచి తప్పించుకోవచ్చు. సో ఆ విధంగా ఇప్పటికీ కూడా డొమెస్టిక్ లెవెల్లో ఇంట్లో వరకు మన పర్సనల్ వరకు ఈ యొక్క బోన్ చార్కోల్ మెథడ్ అనేది చాలా చాలా బెస్ట్ మెథడ్ అండి. దీనికి లిమిటేషన్స్ ఏంటి అండి? లిమిటేషన్స్ ఏంటి అంటే బోన్ చార్కోల్ హార్బర్స్ బ్యాక్టీరియా అండ్ హెన్స్ ఇట్ ఈస్ అన్హైజీనిక్. ఈ బోన్స్లో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి అది అన్హైజీన్ అండి. నెక్స్ట్, దెర్ ఈస్ నో స్పెషల్ యాక్సెప్టెన్స్ ఫర్ బోన్ చార్ బికాస్ సమ్ ఆఫ్ ద రిలీజియస్ అండ్ కల్చరల్ అబ్జెక్షన్స్. చాలా వరకు హిందువులు దీన్ని ఒప్పుకోరండి. హిందువులు మీరు ఎలా ఈ ఆవును చంపేస్తారు, ఎద్దును చంపేసి వాడుతున్నారు కాబట్టి వారు ఒప్పుకోరు. ఆ రిలీజియస్ కండిషన్కి చెందింది కాబట్టి వీళ్ళు దాన్ని ఒప్పుకోరు. ఇట్ ఈస్ ఎ టెక్నికల్ సెన్సిటివ్ మెథడ్. That efficiency of bone char as an observant of fluoride is function of charring procedure which should be done cautiously, and when materials exhausted the fluoride uptake is ceased. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన టెక్నిక్ అండి, ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ పనిచేయదు, కొద్ది కాలమే పనిచేస్తుంది. ఎప్పుడైతే దీని యొక్క బోన్ చార్కోల్ యొక్క కెపాసిటీ తగ్గిపోతుందో అది ఫ్లోరైడ్ని ఆపే కెపాసిటీ కూడా తగ్గించుకుంటుంది. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. బోన్ చార్కోల్లో ఉండేటువంటి కెమికల్స్ ఏంటంటే కాల్షియం ఫాస్ఫేట్ మరియు కార్బోనేట్స్. కాల్షియం ఫాస్ఫేట్ మరియు కార్బోనేట్స్. ఈ కాల్షియం ఫాస్ఫేట్స్ వెళ్ళి ఫ్లోరైడ్ని అంటుకొని కాల్షియం ఫ్లోరైడ్ లాంటివి పదార్థాలను చేసేసి అవి ఈజీగా సపరేట్ చేసేలా చేయగలదు. ఈ కెమికల్స్ రాసుకోవాలి మీరు, కెమికల్ రియాక్షన్స్ రాసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ కాంటాక్ట్ ప్రిసిపిటేషన్. ఏంటండి? కాంటాక్ట్ ప్రిసిపిటేషన్. కాంటాక్ట్ అంటే టచ్ అవుతూ ప్రిసిపిటేట్ అయ్యేది. చూడండి, కాంటాక్ట్ ప్రిసిపిటేషన్ ఈజ్ ఎ మెథడ్ ఫర్ డీఫ్లోరిడేషన్ which requires addition of calcium and phosphate compound and bringing water in contact along with bone charcoal medium. ఏమన్నారండి? దీంట్లో ఈ వాటర్లో కాల్షియం కలుపుతాను, ఫాస్ఫేట్ కలుపుతాను, మళ్ళీ దీన్ని బోన్ చార్కోల్ దగ్గర నుంచి పంపిస్తాను. In a solution containing calcium phosphate and fluoride, the precipitation of calcium fluoride is easily catalyzed in contact bed that acts as a filter for precipitation. ఏమన్నారు? నేను ఏవైతే నీళ్ళల్లో ఫ్లోరైడ్ కాల్షియం ఫాస్ఫేట్ ఉన్నాయో దాంట్లో నుంచి కాల్షియం ఫ్లోరైడ్ అనే దాన్ని నేను ఈజీగా తీయగలను. దేంట్లో నుంచి? దీన్ని చార్కోల్ బెడ్ ద్వారా పంపేటప్పుడు నేను ఈజీగా కాల్షియం ఫ్లోరైడ్ని సపరేట్ చేస్తే ఫ్లోరైడ్ కూడా సపరేట్ అయినట్టే కదా. సో ఈ విధంగా నేను ఫ్లోరైడ్ సపరేట్ చేస్తున్నాను. ఏమంటున్నారండి? H2O ప్లస్ హైడ్రోజన్ అంటే వాటర్లో H2Oలో ఏం యాడ్ చేశానండి? కాల్షియం ప్లస్ ఇంకేం యాడ్ చేసాము మనం? ఫాస్ఫేట్ గివ్స్ రేస్ టు ప్లస్ ఫ్లోరైడ్ ఉంది ఈ వాటర్లో, ప్లస్ ఫ్లోరైడ్ ఏమి ఇస్తుందండి మీకు? H2Oని కాల్షియం ఫ్లోరైడ్ CaF ప్లస్ ఫాస్ఫేట్ ఇలా. సో ఇలా మీరు రియాక్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఫ్రమ్ బెడ్ ద ఫ్లోరిడేషన్ వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ బై గ్రావిటీ టు షాలో క్లీన్ వాటర్ ట్యాంక్. గ్రావిటీ ద్వారా మెల్లిమెల్లిగా అందులోంచి ఊడుతుంది. ఎలా అంటే ఇక్కడ మీకు ఫిగర్ వేస్తాను చూడండి. నేను ఇక్కడ నా బెడ్ ఉంటుందండి, ఇదే నా చార్కోల్ బెడ్ అనుకుందాం. చార్కోల్ బెడ్ లేదా చార్కోల్ కాకుండా బోన్ చార్, సింపుల్గా బోన్ చార్ బెడ్. ఓకే, ఇది నా బోన్ చార్ బెడ్ అండి. దీంట్లో నేను వాటర్ ఉన్నాయి,
ఓకే, ఇది మెల్లిమెల్లిగా సీప్ అవుతుంది, కొద్దిగా పడుతూ ఉంటుంది. ఇక్కడ నాకు వాటర్ కలెక్ట్ అవుతాయి. ఇది ఫ్లోరైడ్ ఫ్రీ వాటర్. ఈ వాటర్లో ఏముందండి, ఫ్లోరిన్ ఉంది. కానీ దీంట్లో ఏమేమి యాడ్ చేశానండి నేను, కాల్షియం మరియు ఫాస్ఫేట్. ఓకే, ఇవి రెండు యాడ్ చేశాను, కాల్షియం మరియు ఫాస్ఫేట్. ఇవి రెండు యాడ్ చేసి దీంట్లో నుంచి ఫ్లోరైడ్ ఫ్రీ వాటర్, ఓకే, ఫ్లోరైడ్ ఫ్రీ వాటర్ అనేది తెచ్చుకుంటాం. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ టెక్నిక్. The flow from the raw water tank to clean water tank is constrained by the narrow tuber wall, allowing sufficient contact time with bed. అది ఏదైతే ఫ్లో ఉందో ఎక్కువ సమయం పాటు ఆ కాంటాక్ట్ ఉండే విధంగా కొద్దిగానే తీస్తామండి. The constant time of the contact time of 20 to 30 minutes is reported to show excellent operation. మినిమం ఒక 20 నుంచి 30 నిమిషాలు కనుక దాంతో కాంటాక్ట్ ఉంటే ఎక్కువగా ఫ్లోరైడ్ అబ్జర్వ్ అవుతుంది, కాబట్టి అది చాలా బెటర్గా భావిస్తాం. ద ఫిల్టర్ రెసిస్టెన్స్ ఈజ్ కంపేర్డ్ విత్ ద ఫ్లో రెసిస్టెన్స్ త్రూ ద ట్యూబ్ అండ్ వాల్వ్ బై ధని. అంటే ఫిల్టర్ మరియు ఆ వాల్వ్ యొక్క స్పీడ్ బట్టి నేను ఎంత ఫ్లోరైడ్ అనేది సపరేట్ చేశానో ఆధారపడి ఉంటుందండి. ఓకే, ఇట్ వాజ్ రిపోర్టెడ్ దట్ ద మెథడ్ అలౌస్ హై రిమూవల్ ఎఫిషియన్సీ, హ్యాస్ లో ఆపరేటింగ్ కాస్ట్, నో ఓవర్ డోస్ ఆర్ హెల్త్ రిస్క్ అండ్ లో డైలీ వర్కింగ్ లోడ్. సింపుల్గా ఉంటుందండి, వర్క్ లోడ్ ఎక్కువ ఉండదు, చీప్గా అయిపోతుంది. కాబట్టి ఏ టెక్నిక్ అండి, ఈ టెక్నిక్ ఏదైతుందో ఏంటి, ప్రిసిపిటేషన్ టెక్నిక్, కాంటాక్ట్ ప్రిసిపిటేషన్ టెక్నిక్ అనేది చాలా బెటర్ అనేది చెప్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్, ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ అండి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి. ఎందుకు అంటే ఇది మన ప్రాంతీయ పేరుతో తయారు చేయబడిన ఒక టెక్నిక్ అండి. నీరి వాళ్ళు తయారు చేశారండి, నీరి, దీని గురించి చెప్తాను, నీరి. సో ఇదేంటండి, నల్గొండ టెక్నిక్. ఏంటి, నల్గొండ టెక్నిక్. దీంట్లో ఏంటి, ఇనీషియల్లీ అల్యూమినియం సాల్ట్స్ ఏవైతున్నాయో ఆర్ యాడెడ్ టు యాజ్ అన్ ఆలం అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్లోరైడ్ రిమూవల్ ఆఫ్ వాటర్. మామూలుగా అయితే అల్యూమినియం సాల్ట్స్ వేసేసి అవి ఏం చేస్తాయంటే ఫ్లోరైడ్స్ అన్నిటినీ వాటికి అతకబెట్టుకుంటాయి. తద్వారా అల్యూమినియం సాల్ట్స్ని సపరేట్ చేస్తే ఫ్లోరైడ్ కూడా సపరేట్ అయిపోయేది. కానీ దీన్ని ఏం చేశారంటే for water which caused mottling of treat and led to health concern in USA. ఈ అల్యూమినియంలో ఉన్నటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో మన పండ్లకి ఎఫెక్ట్ ఇవ్వడం మొదలుపెట్టింది. కాబట్టి ఆ టెక్నిక్ కరెక్ట్ కాదు అని చెప్పేసి యుఎస్ వాళ్ళు కొత్త దానికి వెళ్తే, లేటర్ అల్గోనా టెక్నిక్ వాజ్ డెవలప్డ్ ఇన్ ఇండియా. ఈ అల్గోనా టెక్నిక్ ఎవరు డెవలప్ చేశారండి, నేషనల్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎవరు, నీరి, నేషనల్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నీరి వాళ్ళు దేని కిందకండి, సిఎస్ఐఆర్ కిందకి వస్తుంది. ఇది సిఎస్ఐఆర్ కిందకి వస్తుంది, వాళ్ళు డెవలప్ చేశారనమాట. లేటర్ దెర్ వాజ్ ఎ స్టడీ బై పార్థసారథి, ఓకే, విచ్ షోడ్ ఏ కాంబినేషన్ ఆఫ్ కాల్షియం సాల్ట్స్ అండ్ పాలిమెట్రిక్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఆర్ యూజ్డ్ ఫర్ ట్రీట్మెంట్ ఇన్ అల్గోనా టెక్నిక్. ఈ నల్గొండ టెక్నిక్లో రెండు ఫేమస్ యూజ్ చేసామండి. ఏంటి అంటే కాల్షియం సాల్ట్స్ మరియు పాలిమెరిక్ అల్యూమినియం మరియు కాల్షియం సాల్ట్స్ని యూజ్ చేసి ఈ టెక్నిక్ని వాడితే ఎక్కువగా మనం ఫ్లోరైడ్ని తీసేయచ్చు, దానివల్ల హార్మ్ఫుల్ కూడా తగ్గుతాయనేసి అన్నారు. మీరు మళ్ళీ రాసుకోవాలి, నేను మళ్ళీ తీసుకెళ్తున్నాను, ఒక్కసారి స్లైడ్ పాస్ చేసి రాసుకోవాలి. ఏంటి, కాల్షియం సాల్ట్స్ మరియు పాలిమెరిక్ అల్యూమినియం. నెక్స్ట్, the advantage of using polymeric aluminum hydroxide over alum is less concentration of former is required and results are good. నేను ఆలం బదులు పాలిమెరిక్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ యూజ్ చేయడం ద్వారా ఏవైతే నా పండ్లకు జరిగేటువంటి హానికరమైన కెమికల్స్ ఉంటాయో అవి తగ్గివచ్చు. ద ప్రాసెస్ ఇన్ అల్యూమినియం సల్ఫేట్ బేస్డ్ coagulation, flocculation, sedimentation of removal of excess fluoride from water. ఏమంటున్నారు, ద ప్రాసెస్ ఇన్ అల్యూమినియం సల్ఫేట్ బేస్డ్ కోయాగులేషన్ అండ్ ఫ్లోక్యులేషన్ సెడిమెంటేషన్. అంటే నేను అల్యూమినియం సాల్ట్స్ని యూజ్ చేసే అటువంటి టెక్నిక్లో ఏదైతే ఈ పదార్థాలన్నీ కిందికి వచ్చి సెటిల్ అవుతాయో, లేదంటే ఒకదానికొకటి అతుక్కొని సపరేట్ చేసే విధంగా అవుతాయో, ఆ టెక్నిక్లో అతిగా మొత్తంలో ఫ్లోరైడ్ అనేది రిమూవ్ అవుతుందండి. ఫ్లోరైడ్ అనేది నీళ్ళలో ఖచ్చితంగా ఉండాలండి. కొంత ఫ్లోరైడ్ అందరికీ ఆరోగ్యవంతమే, అందరికీ మంచిదే, బోన్ ఫార్మేషన్లో టీత్ని స్ట్రాంగ్గా ఉంచడానికి మంచిదే. కానీ ఫ్లోరైడ్ అంతకు మించి, అంటే అవసరానికి మించి ఉంటే అది డేంజరస్ అవుతుంది.
So aluminum sulfate, it dissolved and added to the water to ensure proper mixing. As a result, aluminum hydroxide microflocks are produced and gather a large settling flocks. ఏదండి దీని ద్వారా ఏమవుతుందంటే మొత్తం కూడా సర్ఫేస్ మీదకి వచ్చేసి తేలుతూ ఉంటాయి అన్నమాట ఫ్లోరైడ్ పదార్థాలు. ద మిక్చర్ ఈజ్ నౌ అలౌడ్ టు సెటిల్ అండ్ డ్యూరింగ్ దిస్ కోఆగులేషన్ మెనీ కైండ్స్ ఆఫ్ మైక్రో పార్టికల్స్ అండ్ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ ఇంక్లూడింగ్ ఫ్లోరైడ్ ఆర్ రిమూవ్డ్ బై ఎలక్ట్రోస్టాటిక్ అటాచ్మెంట్ టు ద ఫ్లోక్స్. దీంట్లో కొంత ఎలక్ట్రిసిటీ పంపడం ద్వారా ఈ ఫ్లోరైడ్ అంతా కూడా ఒకటేసారి మనం సపరేట్ చేయొచ్చు, ప్లస్ మిగిలిన చెత్త అంతా కూడా కిందికి బాటంకి వచ్చి సెటిల్ అయిపోతుంది అనమాట. Another study was reported by Mameri suggested an effective defluoridation process where aluminium bipolar electrodes are used. ఏంటండి దీంట్లో ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేస్తున్నారు. The electrocoagulation process with aluminum bipolar electrodes permitted defluorination of Sahara water without adding salts to the ట్రీటెడ్ వాటర్. ఎటువంటి సాల్ట్స్ అల్యూమినియం సాల్ట్స్ కూడా యూజ్ చేయకుండా ఈ అల్యూమినియం రాడ్ యూజ్ చేసి ఈ కోఆగులేషన్ అంటే ఎలక్ట్రిసిటీ ద్వారా దాన్ని అంటుకొని ఉంచేలా చేసే టెక్నిక్ని మనం డెవలప్ చేసుకున్నామండి. ద టెక్నిక్ ఈజ్ రిసోర్స్ఫుల్ అండ్ కెన్ బి యూజ్డ్ ఫర్ లార్జ్ కమ్యూనిటీస్, ఫర్ స్మాల్ కమ్యూనిటీస్ యాజ్ వెల్ యాజ్ రూరల్ ఫర్ డొమెస్టిక్ డీఫ్లోయిడైజేషన్. ఇది చాలా చాలా ఈజీ టెక్నిక్ మరియు ఈ టెక్నిక్ ద్వారా ఎంతో లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ మరియు రూరల్ ఏరియాస్లో కూడా మనం వాటర్ అనేది ఫ్లోరిన్ ఫ్రీగా చేయవచ్చు. ద అల్గోనా టెక్నిక్ అట్ నీరీ రీసెర్చ్ ఇన్ 3 మెయిన్ అచీవ్మెంట్స్. మామూలుగా ఈ టెక్నిక్ ద్వారా 3 మేజర్ అచీవ్మెంట్స్ ఏంటి అంటే అండర్స్టాండింగ్ నాన్ స్టాక్యోమెట్రిక్ క్రో ప్రిసిపిటేషన్ మెకానిజం ఫర్ రిమూవల్ ఆఫ్ ఎక్సెస్ ఫ్లోరైడ్. నెక్స్ట్ నాలెడ్జ్ ఆన్ సాల్వింగ్ ద ట్రీట్మెంట్ ప్రాబ్లమ్స్ అట్ లో కాస్ట్. తక్కువ కాస్ట్లో ఈ ట్రీట్మెంట్ ఎలా చేయాలన్న దాని గురించి. ఇట్ షోస్ రిక్వైర్డ్ డోసేజ్ ఆఫ్ అల్యూమినియం సల్ఫేట్ ఫర్ గివెన్ వాల్యూస్ ఆఫ్ వాటర్ అండ్ ఫ్లోరైడ్. ఎంత అల్యూమినియం సల్ఫేట్ నేను యాడ్ చేస్తే ఎంతవరకు ఫ్లోరైడ్ అనేది తీయొచ్చో దాని గురించి క్లియర్గా ఈ మెథడ్ ద్వారా మనం తెలుసుకున్నాం అనమాట. ద అల్గోనా టెక్నిక్ ఈజ్ మాడిఫైడ్ యూజింగ్ పాలీ అల్యూమినియం క్లోరైడ్. దేని ద్వారా అండి మాడిఫై చేసాం తర్వాత కాలంలో. దేన్ని యూజ్ చేసి పాలీ అల్యూమినియం క్లోరైడ్, అల్యూమినియం సల్ఫేట్ బదులు పాలీ అల్యూమినియం క్లోరైడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఎఫిషియన్సీ ఈజ్ హై వెన్ కంపేర్డ్ విత్ ఆలం అండ్ లెస్ కాస్ట్. కంపేర్డ్ టు ఆలం ఇది చాలా చాలా ఎక్కువ ఎఫిషియన్సీ, తక్కువ కాస్ట్. లెస్ ఫాకులేషన్ టైమ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ పాలీ అల్యూమినియం హైడ్రాక్సిల్ సల్ఫేట్ దెన్ ఆలం. అతి తక్కువ టైంలో ఇది మొత్తం గడ్డలుగా ఫామ్ చేసి కిందికి తెచ్చే విధం తొందరగా ఉంటుంది కాబట్టి అలా ఈ నల్గొండ టెక్నిక్ అనేది చాలా చాలా బెటర్ అండి. ఈ నల్గొండ టెక్నిక్ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏంటి అంటే ద అల్గోనా ఆర్ నల్గొండ టెక్నిక్ ఈజ్ మోర్ టైమ్ కన్స్యూమింగ్ అండ్ మోర్ డిఫికల్ట్ దెన్ అదర్ డీఫ్లోరినేషన్ టెక్నిక్స్. ఎందుకంటే చాలా సాల్ట్స్ కలపాలండి. మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితేనే ఎంత సాల్ట్ కలిపితే ఎంత పోతుంది, ఎంత చేస్తే ఎలా అవుతుంది అనే టెక్నాలజీ తెలుస్తుంది. కాబట్టి ఎడ్యుకేటెడ్ పర్సన్ కావాలి. ప్లస్ ఈ ప్రాసెస్ మొత్తం అనేది టైం కన్స్యూమింగ్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రెగ్యులేట్ ద pH అండ్ కరెక్ట్ ద డోస్ ఆఫ్ కెమికల్స్ టు బి యాడెడ్. ఈ కెమికల్ మిక్చర్ అనేది అంత ఈజీగా ఫామ్ కాదండి. మరియు వాటర్ యొక్క pH మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. ఇట్ రిమూవ్స్ ఓన్లీ 18 to 33% ఆఫ్ ద ఫ్లోరిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిసిపిటేట్స్ అండ్ కన్వర్ట్ 67 to 80% ఆఫ్ ద ఫ్లోరిన్ ఇంటూ సాల్యుబుల్ టాక్సిక్ అల్యూమినియం ఫ్లోరైడ్ అయాన్స్. కేవలం 18 నుంచి 33% తీసేస్తుందండి క్లియర్గా. కానీ మిగతా అదంతా అల్యూమినియం సాల్ట్స్ ప్లస్ ఫ్లోరైడ్ అటువంటి హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ కింద మారిపోయే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. A large dose of aluminum sulfide up to 700 to 1200 milligram per liter is needed. A larger dose results in larger sludge disposal problem in water treatment and sulfate ion concentration crosses the maximum permissible limit of 400 milligram per liter when causes health problems in human beings. ఏదైతే సల్ఫేట్ సాల్ట్స్ మనం వేస్తామో అల్యూమినియం సల్ఫేట్ సాల్ట్స్ వీటి వల్ల ఏమవుతుందండి నీళ్ళలో సల్ఫేట్ కంటెంట్ పెరుగుతుంది. ఏదైతే సెడిమెంటేషన్ కోఆగులేషన్ అంటే గడ్డలు కట్టడం అండి, పెరుగులా గడ్డలు కట్టి కిందికి పోయేటువంటి చెత్త పెరుగుతుంది. అది ఎక్కడ పడేసుకోవాలో తెలీదు. ఇది ఒక నెగిటివ్ పాయింటే కదా. సో అది the residual aluminum is in excess of 0.2 milligram per liter in treated water causes dangerous dementia diseases as well as neurological problems. ఏంటంటే ఈ అల్యూమినియం అనేది ఎక్కువగా ఉంటే
ఎన్నో నరాలకు సంబంధించిన వ్యాధులతో కూడా అందరు ఎఫెక్ట్ అవుతారని చెప్తున్నారు. ఆల్సో ఎఫెక్ట్స్ మస్కులో స్కెల్టన్, మన మజిల్స్ని, మన బొక్కల్ని అరగదీస్తుంది, మన రెస్పిరేటరీ సిస్టమ్ని, మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ని, ఎండోక్రైన్ అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని కూడా ఈ వాటర్ అనేటివి ఎంత ఎఫెక్ట్ చేస్తున్నాయో చూడాలి మీరు. నెక్స్ట్ అండి, యాక్టివేటెడ్ అలుమినా టెక్నిక్. అలుమినా అంటే ఈజ్ హైలీ పోరస్ మెటల్, గ్రానులార్ కంటైన్స్ అల్యూమినియం ఆక్సైడ్ AlO2. ఓకే, అల్యూమినియం ఆక్సైడ్ ఉండేది అలుమినా అంటాం. వెన్ వాటర్ పాసెస్ త్రూ ప్యాక్డ్ యాక్టివేటెడ్ అలుమినా, పొల్యూటెంట్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఆన్ టు ద సర్ఫేస్ ఆఫ్ గ్రెయిన్స్. ఈ అలుమినాని ప్యాకెట్లో పెట్టి దాని నుంచి వాటర్ పోస్తే దీంట్లో ఉన్న పొల్యూటెంట్స్ అన్నీ కూడా దానికి పోయి అతుక్కుంటాయండి. According to Havo and Huang, activated alumina is used to treat water with fluoride concentration of up to 4 to 15 milligram. ఇక్కడ రాసుకోవాలండి. నల్గొండ టెక్నిక్లో అయితే ఎక్కువ ఫ్లోరైడ్ చేయొచ్చు, కానీ యాక్టివేటెడ్ అలుమినా అటువంటి టెక్నిక్స్లో కేవలం తక్కువ ఫ్లోరైడ్ అండి, 4 to 15 milligrams. However, another study by Covey showed particularly the fluoride removal capacity. ఏమైంది? ఈ ఫ్లోరైడ్ రిమూవల్ కెపాసిటీ ఈజ్ 1 milligram. ఓకే, ఈ ఫ్లోరైడ్ రిమూవల్ కెపాసిటీ ఈ మెథడ్ ద్వారా అంత ఎక్కువగా చేయలేం, చాలా తక్కువ చేయొచ్చు అని చెప్తున్నారు. Therefore, there is a difference in activation of alumina and it may due to pH. The capacity of alumina depend on the pH. ఏమన్నారు? నా వాటర్ యొక్క pH ఎట్లా ఉందో, యాసిడిక్గా ఉందా? pH అంటే ఏంటండి? pH 5 ఉంటే ఏమంటాము? స్టేబుల్. pH 7 ఉంటే స్టేబుల్ అండి. pH లెస్ అవుతుంటే యాసిడిక్, pH పెరుగుతుంటే బేసిక్. ఓకే, యాసిడిక్, బేసిక్. ఈ pH మీద మన యొక్క ఫ్లోరైడ్ రిమూవల్ అని డిపెండ్ ఉంటుందండి. దేంట్లో? ఈ అలుమినా టెక్నిక్లో. While it is easy to adjust pH, but at the same time is it necessary to depend on actual pH of raw water in small community and domestic treatment. ఈ pHని మనం ల్యాబొరేటరీలో కంట్రోల్ చేయొచ్చు, కానీ రియల్ లైఫ్లో మామూలు కమ్యూనిటీ ప్రజలకి, ఎక్కడో అడవిలో ఉన్నటువంటి కమ్యూనిటీ ప్రజలకి ఏ విధంగా అని మీరు హెల్ప్ చేస్తారని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ద యాక్టివేటెడ్ అలుమినా ప్రాసెస్ వాజ్ ఎలివేటెడ్ ఫర్ ఫ్లోరైడ్ రిమూవల్ ఫ్రమ్ అండర్గ్రౌండ్ మైన్ వాటర్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఇన్ ఎర్లీ 80s and it reported the potable water could be produced by underground mine water with fluoride concentration of 8 mg. ఈ మెథడ్ ద్వారా సౌత్ ఆఫ్రికాలో నుంచి వచ్చే మైన్స్లో నుంచి కూడా ఫ్లోరైడ్ వాటర్ని క్లీన్ చేయవచ్చు. ఇది ఇండియా, చైనా మరియు థాయిలాండ్లో కూడా వాడుతున్నామండి. మామూలుగా డీఫ్లోరినేషన్ ప్లాంట్స్ అంటే ఎక్కువ కెపాసిటీలో దీ టెక్నిక్ ద్వారా ఇన్స్టాల్ చేశాము. యాక్టివేటెడ్ అలుమినా ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ కెమికల్, హెన్స్ యాక్టివ్ అలుమినా కెన్ బికమ్ లో కాస్ట్. ఏమన్నారు? యాక్టివేటెడ్ అలుమినా ఒక అప్లికేషన్ భారీగా ఉన్నాయి కాబట్టి అది చీప్గా దొరికే అవకాశం కూడా ఎక్కువగా ఉంది మనకి. సో నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్ టెక్నిక్ అండి. ఈ అయాన్ ఎక్స్చేంజ్ టెక్నిక్లో ఎలా వాడతామో కూడా రాసుకోవాలండి మీరు. డీఫ్లోరిడైజేషన్ ఆఫ్ వాటర్, వేరియస్ టైప్స్ ఆఫ్ anion and cation exchange resins have been used. anion మరియు cation. anion అంటే నెగిటివ్ పార్టికల్స్ అట్రాక్ట్ చేస్తుంది, cation అంటే పాజిటివ్ పార్టికల్స్ అట్రాక్ట్ చేస్తుంది. సమ్ ఆఫ్ దీస్ ఆర్ polyion NCl and toluene A27 decetate. ఓకే, amberlite IR 400, leavitite Mi 59 అండ్ ఆంబర్లైట్ అనేవి అన్ని కెమికల్ నేమ్స్ అండి. ఇది ఆబ్జెక్ట్ నేమ్స్ అనమాట. వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఈ అయాన్ ఎక్స్చేంజ్ టెక్నిక్ అనే దాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటుందండి, చాలా డ్రై టాపిక్, మరియు మీకు బోర్ కూడా కొడుతుంది. కాబట్టి మీకు ఇష్టం ఉన్న 2 ఇప్పటివరకు నేను చెప్పినటువంటి 4 ఏవైతున్నాయో అవి చాలా ఇంపార్టెంట్, కానీ ఇవన్నీ కూడా కేవలం వీటి పేర్లు గుర్తుండేందుకు నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఓకే, దీస్ రెసిన్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఇన్ క్లోరైడ్ అండ్ హైడ్రాక్సీ ఫార్మ్స్. ద ఫ్లోరైడ్ ఎక్స్చేంజ్ కెపాసిటీ, ఈ యొక్క రెసిన్స్ ఏవైతున్నాయో వీటి యొక్క ఫ్లోరైడ్ కెపాసిటీ ఏదైతే ఉందో డిపెండ్స్ ఆన్ ద రేషియో ఆఫ్ ఫ్లోరైడ్ టు టోటల్ anions ఇన్ ద వాటర్. ఈ ఫ్లోరైడ్తో పాటు నెగిటివ్ చార్జ్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయో దాని మీద ఆధారపడి ఉంటుందండి. ద కెపాసిటీ ఆఫ్ ఆంబర్లైట్ XC76 వాజ్ ఫౌండ్ టు బి అప్రాక్సిమేట్లీ 88 గ్రామ్ పర్ మీటర్ క్యూబ్ when fluoride total anion ratio was 0.05.
ఎంత అండి? ఫ్లోరైడ్ ఆనియాన్ రేషియో బట్టి లేదా ఆనియాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ బట్టి ఈ టెక్నిక్ యొక్క ఎఫిషియన్సీ ఉంటుందండి. ఇది కూడా మొత్తం సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. కానీ ఈ టెక్నిక్ ద్వారా మనం 90 నుంచి 95% ఫ్లోరైడ్ని పూర్తిగా తొలగించవచ్చండి. అది మీరు రాసుకోవాలి. ఓకే, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ప్లీజ్ గో ఆన్. నెక్స్ట్, ఈ టెక్నిక్లో లిమిటేషన్స్ ఏంటి? A large volume of regeneration is required for regeneration of cation and anion exchange resin. Next, its efficiency is reduced in the presence of other ions such as sulfate, carbonate, phosphate and alkyne. So, ఈ టెక్నిక్లో వేరే అయాన్స్ ఉన్నా, సల్ఫేట్స్ ఉన్నా, ఇవి ఉన్నా ఇది ఎఫిషియన్సీ తగ్గుతూ వస్తుంది. ద మెథడ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ బికాస్ ద కాస్ట్ ఆఫ్ రెసిన్. ఏదైతే రెసిన్ మనం ఇందులో వాడుతున్నామో దాని ఎక్స్ట్రీమ్ కాస్ట్ ఉండడం వల్ల ఈ మెథడ్ అంతా ఫీజిబుల్ కాదండి. ట్రీటెడ్ వాటర్ హ్యాస్ వెరీ లో pH అండ్ హై లెవెల్స్ ఆఫ్ క్లోరైడ్. దీంట్లో వచ్చే అవుట్పుట్ వాటర్లో ఎక్కువ క్లోరైడ్ కంటెంట్, లో pH ఉంటుంది. లో pH అంటే యాసిడిక్ వాటర్ అండి. దీన్ని తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నెక్స్ట్, మెంబరైన్ ఫిల్టరేషన్ ప్రాసెస్. ఒక మెంబరైన్ ద్వారా, ఏదైతే ఒక షీట్ ద్వారానో లేకుంటే ఒక ఫిల్టర్ ద్వారానో, మెంబరైన్ అంటే ఫిల్టర్ అండి, లేదా ఒక మాంసం ముక్క లాంటి పదార్థం నుంచి మీరు నీళ్ళని ఇక్కడ నుంచి పుష్ చేస్తే అది రివర్స్ ఓస్మోసిస్ ద్వారానో లేదా ఎలక్ట్రో డయాలసిస్ ద్వారానో మీరు దీన్ని ఫిల్టర్ చేయడాన్ని మెంబరైన్ ఫిల్టరేషన్ అంటాము. ఓకే, 2 method filtration process which has been used to remove the fluoride. Similarly, the use of reverse osmosis membranes for fluoride removal from contaminated water sources has also been reported. నెక్స్ట్, ఇందులో మొట్టమొదటి టెక్నిక్ రివర్స్ ఓస్మోసిస్ అండి. అందరికి తెలిసిందే, ఇక్కడ నుంచి నేను ప్రెషర్ ఇస్తాను, ఆ ప్రెషర్ ఇస్తే మెంబరైన్ నుంచి ఫ్లోరైడ్ అంతా ఆపుకొని క్లీన్ వాటర్ని అటు పంపిస్తుంది, అంతే కదా. సో బేసికల్లీ ఇలా మెంబరైన్, ఇటు సైడ్ ఏమో వాటర్ ఉంటుంది. ఓకే, దీన్ని ఇక్కడ ఒక పిస్టన్ పెట్టాను. ఓకే, ఈ పిస్టన్ ఇలా పుష్ చేస్తున్నాను, దీంట్లో ఫ్లోరైడ్ ఉంది. కానీ ఇటు సైడ్ వచ్చిన వాటర్ మాత్రం ఫ్లోరైడ్ ఫ్రీ ఉందండి, క్లీన్ ఉంది, ఫ్లోరైడ్ ఫ్రీ. ఓకే, ఫ్లోరైడ్ ఫ్రీ. సో ఆ విధంగా ఒక మెంబరైన్ యూజ్ చేసి రివర్స్ ఓస్మోసిస్ ద్వారా ఈ విధంగా చేయవచ్చు. సి, a hydraulic press is exerted on one side of the semi-permeable membrane which forces the water to cross the membrane leaving the salts behind. So water treatment process economically competitive అండ్ హైలీ రిలయబుల్. ఈ ప్రాసెస్ ద్వారా డబ్బులు సేవ్ చేయవచ్చు, ఎక్కువ శాతం కూడా మనకి లాభాలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్, ఎలక్ట్రో డయాలసిస్ మెథడ్ అండి. ఈ మెథడ్లో ద మెంబరైన్స్ అలౌ ద అయాన్స్ టు పాస్ బట్ నాట్ వాటర్. దీంట్లో ఏంటి కొంచెం తేడా అయింది. ఇంతకుముందు అయాన్స్ని ఆపి వాటర్ని తోసింది, కానీ ఎలక్ట్రో డయాలసిస్లో ఏమైంది? అయాన్స్ని ఆపుకుంది, వాటర్ని పోనిచ్చింది. అలౌస్ అయాన్స్ టు పాస్ అండ్ వాటర్ బట్ నాట్ వాటర్ అనేది ఆపింది, అయాన్స్ని పోండి అనుకుంటే అయాన్స్ లాగేసుకుంటుంది అన్నమాట అందులో నుంచి. సో దట్ ఈస్ వాట్ ఎలక్ట్రో డయాలసిస్ ఈస్. సి, the driving force is an electric current which carries the ions through the membranes. The removal of fluoride in RO process has been reported to vary 45 to 90 as the pH of water is raised from 55 to 7. The membranes are very sensitive to pH and temperature. ఏవైతే మెంబరైన్స్ మనం ఎలక్ట్రో డయాలసిస్లో మరియు రివర్స్ ఓస్మోసిస్లో వాడతామో అవి టెంపరేచర్ సెన్సిటివ్ అండి. వేడికైనా చలికైనా వాటి యొక్క ఎఫిషియన్సీ తగ్గుతుంది. ద యూనిట్స్ ఆర్ ఆల్సో సబ్జెక్టెడ్ టు కెమికల్ అటాక్స్, ప్లగ్గింగ్, ఫ్లౌలింగ్ బై పార్టికులేట్ మ్యాటర్ అండ్ కాన్సన్ట్రేటెడ్ అండ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వేస్ట్. ఏవైతే నీళ్ళల్లో మట్టి, ఇసుక పదార్థాలు, చెదారం ఉంటాయో అలాంటి నీటిని ప్యూరిఫై చేసేటప్పుడు ఫ్లోరైడ్ ఫ్రీ చేయాలంటే నీ యొక్క సెమీ పర్మియబుల్ మెంబర్ యొక్క లైఫ్ అనేది తగ్గుతూ వస్తుందని చెప్తున్నారు. ద వేస్ట్ వాల్యూమ్స్ ఆర్ ఈవెన్ లార్జర్ దెన్ ద అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్. వేస్ట్ అనేది ఎక్కువ మోతాదులో వస్తుందండి అయాన్ ఎక్స్చేంజ్ కంటే. ఇంకోటి, ఎలక్ట్రో డయాలసిస్ ఈజ్ హైలీ ఎనర్జీ ఇంటెన్సివ్. ఎలక్ట్రిసిటీ అనేది కావాలి. సమ్ టైమ్స్ ద ప్రీ ట్రీట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎక్స్ట్రాక్షన్. దీన్ని ముందే ప్రీ ట్రీట్మెంట్ చేయాలి. ఎలా అంటే కాల్షియం యాడ్ చేసుడో లేదంటే బ్లీచింగ్ పౌడర్ యాడ్ చేసుడో ఇలాంటివి చేయాల్సి వస్తుంది. లిమిటేషన్స్ ఏంటండి? రెండు కూడా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, హై ఎనర్జీ ఇన్పుట్ కావాలి. అయాన్స్ ప్రజెంట్ ఇన్ వాటర్. ఎప్పుడప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఫ్లోరైడ్ అయాన్స్తో పాటు మనకు అవసరం ఉన్న ఎసెన్షియల్ మినరల్స్ని కూడా లాక్కెళ్ళిపోతాయండి ఇందులో. సో చూడండి, ఇంక్లూడింగ్ సమ్ ఎసెన్షియల్ మినరల్స్ ఫర్ ప్రాపర్ గ్రోత్ అండ్ హెన్స్ రీమినరలైజేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఈ ప్రాసెస్లో మంచి మినరల్స్ కూడా ఆగిపోతే మళ్ళీ ఆ నీళ్ళకి మళ్ళీ మినరల్స్ యాడ్ చేసుకోవాలి కదండి. అదొక లిమిటేషన్ అండి. దేనికండి?
రివర్స్ ఓస్మోసిస్ మరియు ఎలక్ట్రో డయాలసిస్ పద్ధతికి. నెక్స్ట్ డోనన్ డయాలసిస్, పేరు రాసుకోవాలండి, డోనన్ డయాలసిస్. ఓకే, Donan dialysis is also a separation process based on membranation filtration that utilizes counter diffusion of two or more ions through an ion exchange membrane. ఇప్పటివరకు మనం రివర్స్ ఓస్మోసిస్ చూసాం, ఎలక్ట్రో డయాలసిస్ చూసాం. ఈ రెండు కలిపితే అయ్యేదే ఈ డోనన్ అనాలిసిస్ అండి, డోనన్ డయాలసిస్. Donan, who described the equilibrium that resulted when a semi-permeable membrane separate two solutions of electrolytes, Na sodium A on one side and potassium A on other. Donan dialysis is highly effective in treating fluoride contaminated water and used for treatment of low concentration waters. తక్కువ కాన్సన్ట్రేట్ ఉన్న ఫ్లోరైడ్ వాటర్స్లో ఇది యూజ్ చేస్తాం. లిమిటేషన్స్, ఇది చాలా ఎక్స్పెన్సివ్ అండి, ఇది సెలైన్ వాటర్లో ఎఫిషియెంట్గా ఉండదు. నెక్స్ట్, ఏ హైబ్రిడ్ ప్రాసెస్ దట్ కంబైన్స్ ద అబ్జర్ప్షన్ అండ్ conventional solid absorbents such as aluminum and zirconium oxides with a specific Donan dialysis procedure is applied to treat groundwater with excessive fluoride concentration from phosphate mining in Morocco. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి, బోర్ కొడుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా, కానీ ప్రతి దాన్ని మీరు చదవాలి. నెక్స్ట్ నానో ఫిల్టరేషన్, మీకు నానో టెక్నాలజీలో కూడా నానో టెక్నాలజీని వాటర్ ప్యూరిఫికేషన్లో యూజ్ చేస్తానని చెప్పాను. అంటే మీరు ఒక నానో టెక్నాలజీ ద్వారా రూపొందించబడిన ఒక ఫిల్టర్ని యూజ్ చేస్తూ మీరు వాటర్ని ప్యూరిఫై చేయడమే నానో ఫిల్టరేషన్ అండి. ప్రాసెస్ విచ్ takes in the upper end of the reverse osmosis and lower end of the ultrafiltration. Permeability of nano filtration membrane is higher than those of రివర్స్ ఓస్మాసిస్. రివర్స్ ఓస్మాసిస్లో యూజ్ చేసే మెంబ్రెయిన్ కంటే బెటర్ మెంబ్రెయిన్ మనం నానో ఫిల్టరేషన్లో తీసుకోవచ్చు. నానో ఫిల్టరేషన్ మెంబ్రెయిన్స్ హ్యావ్ హై రిటెన్షన్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్. ఇట్ రిక్వైర్స్ లెస్ ప్రెషర్ అండ్ క్యాపిటల్ దెన్ ఆర్ఓ. ఇట్ ఈస్ వైడ్లీ అప్లికబుల్ ఎస్పెషల్లీ ఫర్ డ్రింకింగ్ ద వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ యూజ్డ్ ఇన్ ద డీఫ్లోరిడేషన్ స్టడీస్. మామూలుగా ఇప్పుడు వచ్చేటువంటి వాటర్ ప్యూరిఫైయర్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి బాటిల్స్లో ఈ నానో ఫిల్టరేషన్ అనేది అత్యధిక మోతాదులో మనకి పనికి వస్తుంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం 6 నుంచి 7 డీఫ్లోరిడైజేషన్ టెక్నిక్స్ చూసాం. ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బోన్ కార్బన్ ఒకటి చూసాం, నల్గొండ లేదా అల్గోనా టెక్నిక్ చూసాం. ఓకే, నెక్స్ట్ రివర్స్ ఓస్మోసిస్ మరియు ఎలక్ట్రో డయాలసిస్ టెక్నిక్ చూసాం. అదే కాకుండా మనం డోనన్ టెక్నిక్ చూసాం, డోనన్ డిఫ్యూజన్. ఓకే, ఈ టెక్నిక్ చూసాం, డీడీ టెక్నిక్ చూసాం. ఇదే కాకుండా ప్రిసిపిటేషన్, ఇది కాకుండా అల్యూమినా మరియు అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ కూడా చూసాం. సో ఈ అన్ని టెక్నిక్స్ మై ఫ్రెండ్స్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఒక 3 నుంచి 4 టెక్నిక్స్ మీకు ఇష్టమున్న వాటిని స్లైడ్ పాస్ చేసుకొని కనుక మీరు చదవగలిగితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి మీరు జస్టిఫై చేయగలరు మీ ఎగ్జామ్లో. డైరెక్ట్ క్వశ్చన్ వస్తుందండి, వాట్ ఈస్ డీఫ్లోరిడైజేషన్? ఎక్స్ప్లెయిన్ వన్ ఆఫ్ ద ప్రాసెస్ టు డూ డీఫ్లోరిడైజేషన్ ఆఫ్ వాటర్. డీఫ్లోరిడైజేషన్ అంటే ఏంటి, ఏదైనా ఒక డీఫ్లోరిడైజేషన్ టెక్నిక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నప్పుడు మీకు బెటర్ బోన్ కార్బన్ మరియు నల్గొండ టెక్నిక్, ఈ 2 టెక్నిక్స్ని కనుక మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఒకటి ఈజీ టెక్నిక్, ఒకటి స్టాండర్డ్ టెక్నిక్ అండి, ఈ రెండింటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉంటాయి. So friends, thank you for watching our video. This is Nikhil from Telugu One Academy. Thank you.